బ్రహ్మ, ఇంద్ర, వరుణ, అగ్ని, లక్ష్మీదేవితో సహా దూరంగా ఉంటారు. బ్రహ్మదేవుడు చెమ్మ నువ్వు దగ్గరకు వెళ్ళండి, నాయన ఇప్పుడు మా ఆయనంటే చాలా భయం, మా ఆయనంటే భయం అంటున్నా అటు ఉంటుందా? రమ్మని ఎప్పుడైనా ఓడంటే భయం ఉంటుందా? ఉంటుంది, ప్రేమ ఉంటుంది, తనువు ఉంటుంది. ఎంత తనువు ప్రేమ ఉందో అంత భయం కూడా ఉంటుంది కదా. ఏ సమయంలో ఏది ఉందో చూసుకుని గమనించుకోవాలి. సరే ఇప్పుడు నేను వెళ్ళనయ్యా అంది. మరి ఎవరు దగ్గరికి వెళ్ళకపోతే ఉగ్ర రూపంలో ఉన్నటువంటి ఆ స్వామి ఎలా శాంతించాలి? చిన్న పిల్లగాడైనటువంటి ప్రహ్లాదుని పిలిచిన ఆయన, వెళ్ళు స్వామి దగ్గరికి వెళ్ళు, ఆయన ఉగ్ర రూపాన్ని ఉపసంహారం చేయించు అని బ్రహ్మాది దేవతలంతా కూడా ప్రహ్లాదుని కోరితే స్వామి దగ్గరకు వచ్చి శ్రీమద కళంక పరిపూర్ణ శశికోటి శ్రీధర మనోహర సటాపటల కాంత పాలయ కృపాలయ భవాంబుధి నిమగ్నం దైత్యవరహాల నరసింహ నరసింహ అని చిన్న పిల్లగాడైనటువంటి ప్రహ్లాదు భగవంతుడిని ప్రార్థించాడు. ప్రార్థిస్తే స్వామి యొక్క ఉగ్ర రూపం క్రమంగా 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 తగ్గి ప్రహ్లాదుని ఒడిలోకి తీసుకున్నాడు పరమాత్మ. అందుకని ఆయనకి ప్రహ్లాద వరదుడు అని పేరు. ప్రహ్లాదుని కటాక్షించిన వాడు. ఈ రహస్యం మంజురారెడ్డి గారు గట్టిగా పట్టుకుంది. నరసింహస్వామిని పట్టుకోవాలి, ఆయన అనుగ్రహాన్ని మనం పొందాలి, ప్రహ్లాదుడు పొందినటువంటి వరాన్ని పొందాలి అని ఆలోచన కలిగి కేవలం ఆ ఒక్కదానికే కాదండి, అంటూ నరసింహస్వామిని పెట్టుకుని పూజ చేసుకుంటే చాలు. కానీ సామూహిక కళ్యాణాలు 108 కళ్యాణాలు చేసి నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని అందరికీ పంచాలి. ఇది గొప్ప విషయం. ఏది మనం మంచిది అని భావిస్తామో, ఏది ఫలవంతమైంది అని భావిస్తామో దాన్ని 10 మందికి పంచడం అనేటువంటిది మంచి వ్యక్తులు చేసేటువంటి పని. ఏకః సాధున భుంజీత, మధురమైన పదార్థం ఒక్కడనే తినకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. స్వీట్ షాపుల్లోకి వెళ్ళి బాక్సులు కొనుక్కొచ్చి చాటుగా మనం ఒక్కడనే తినకూడదు. ఒక బాక్స్ కొనుక్కొచ్చామనుకోండి, అందులో 10-30 పీసెస్ ఉన్నాయనుకోండి, ఒకటి మనం తీసుకుని మిగతా 4కి పంచాలి. ఇది ప్రేమ కలిగిన వారు చేసేటువంటి పని. ఏది మధురమైతే అది కేవలం స్వీట్లే కాదు. స్వామీజీ స్వీట్లు పంచమన్నారు కదా, అలా పనిచేస్తే పుణ్యం వస్తుందనుకో స్వీట్ పంచే కార్యక్రమం లేకండి. ఏది మంచిది అయితే దాన్ని అందరికీ పంచాలి. నీ విష్ణు సహస్రనామం చదువుతున్నావు, ప్రయోజనం నీకు వచ్చింది, అందరికీ ఆ ప్రయోజనం రావాలి కనుక అందరం కూడా కూర్చుని విష్ణు సహస్రనామం చదువుతారండి పిలవాలి. లేదు, నీవు లలితా సహస్రనామం చదువుతున్నావు, అది నీకు పని చేసి పెట్టింది, అది పనిచేస్తున్నట్టు ఈ స్తోత్రం చదివితే రండి మనంతా చదువుదాం పిలవ. రామాయణం, భగవద్గీత, భాగవతం, నీకు ఏ గ్రంథం ఇష్టమైతే ఆ గ్రంథాన్ని 1కి 4 సార్లు నీవు పారాయణ చేసి ఆ ప్రయోజనాన్ని నీవు పొంది ఆ ప్రయోజనం వస్తుంది అని 10 మందిని చేర్చి ఆ ప్రయోజనాన్ని 10 మందికి అందించడం మంచి వ్యక్తుల లోకంలో చేసేటువంటి పని. ఇది ఋషి సంప్రదాయంగా మనకు అందుతున్నటువంటి ఒక విధానం. అందుకోసం ఈ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం చేసి తత్ఫలితాన్ని
సమాజంలో అందరికీ అందించాలి అనేటువంటి సంకల్పంతో ఏర్పడినటువంటిదే ఈ కళ్యాణ మహోత్సవం. అందులో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మంత్రాన్ని వేదాంతం కృష్ణమాచార్య స్వామి వారు పెద్దయ్య గారు అంటారు ఆయన